సౌత్ ఇండియన్ సినిమా స్టామినాని దేశం మొత్తానికి పరిచయం చేసిన దర్శకుడు శంకర్. ఇప్పుడంటే అంతా రాజమౌళి జపం చేస్తున్నారు కానీ ఒకప్పుడు శంకర్ అందుకు ఏమాత్రం తీసిపోడు. జీన్స్, ప్రేమికుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు వరుస హిట్లే. అసలు ఈ మనిషి ఫ్లాప్ అన్నదే తీయడా అనేంత ఆశ్చర్యం కలిగించాడు శంకర్. సామాజిక అంశానికి కమర్షియాలిటీ అద్దడంలో శంకర్ కు తిరుగులేదు. విజువల్ గ్రాండియర్ అంటే ఎలా ఉంటుందో ఓ తరం శంకర్ ను చూసి నేర్చుకుంది. అలాంటి శంకర్ చాలా కాలంగా స్టేబుల్ గా ఉన్నాడు. ఆయన నుంచి ఆయన క్యాలిబర్ కి తగిన సినిమా రాలేదన్నది అందరి కంప్లైంట్. ఈ విషయం శంకర్ కు తెలుసు. అందుకే తన బలాబలాపై దృష్టి పెట్టాడు. ఒకప్పుడు తాను సృష్టించిన గొప్ప పాత్ర భారతీయుడునే మళ్లీ నమ్ముకున్నాడు. ఆ కథకు సీక్వెల్ అంటూ సేనాపతిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే భారతీయుడు 2. కాంబినేషన్ పరంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉంది? శంకర్ తన మ్యాజిక్ మళ్లీ చూపించాడా? చిత్ర ఓ యూట్యూబర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అవినీతిని ప్రశ్నిస్తుంటాడు. స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు. లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ అవినీతి తగ్గదు, అన్యాయాలు ఆగవు. తన పోరాటం ఏమాత్రం సరిపోదని భావిస్తాడు. ఒకప్పుడు లంచగొండులా గుండెల్లో దడ పుట్టించిన భారతీయుడు రావాలని ఆశిస్తాడు. అందుకే కంబ్యాక్ ఇండియన్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలు పెడతాడు. దేశంలోని ప్రజల బాధల్ని, క్షోభని సోషల్ మీడియా ద్వారా సేనాపతికు చేరువేస్తాడు. ఇవన్నీ చూసిన సేనాపతి మళ్లీ రంగంలోకి దిగుతాడు. మరి ఈసారి కూడా దేశంలో ఉన్న కుళ్ళుని కడిగేశాడా? మార్పుని తీసుకొచ్చాడా? ఈసారి సేనాపతికి ఎదురైన అవరోధాలేంటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాలి. భారతీయుడు వచ్చి 28 ఏళ్లైంది అంటే ఓ తరం మారిపోయింది. భారతీయుడు ఓ తరానికి అద్భుతం. సేనాపతిగా కమల్ విశ్వరూపం, ఆ విగ్రహం, మర్మ విద్యల్ని ప్రయోగించిన తీరు, రెహమాన్ సంగీతం, మనీషా కొయిరాల అందాలు, ఎమోషన్, ఊర్మిళ అల్లరి ఒక్కటేంటి ఏ ఫ్రేమ్ చూసినా అద్భుతంగా ఉంటుంది. అవినీతిపై పోరాటం అనేది పక్కన పెడితే కథలో ఓ ఆర్క్ ఉంటుంది, ఎమోషన్ కనిపిస్తుంది, ఓ ప్రారంభం, ముగింపు కనిపిస్తుంది. అయితే విచిత్రంగా ఈ రెండో భారతీయుడులో అవేముండవు. కేవలం అవినీతిపై సేనాపతి చేసిన పోరాటం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వాళ్ళని తన మర్మ కళ ద్వారా చంపడమే. తెరపై చాలా విషయాలు జరుగుతున్నా అవి కళ్ళకు, చెవులకు మాత్రమే చేరువ అవుతాయి, మనసులోకి ఎక్కవు. భారతీయుడు సమయానికి అదో కొత్త సబ్జెక్ట్. దేశంలో ఇంత అవినీతి జరుగుతోందా అనే బాధ, కోపం ఆ తరానికి ఎక్కువగా ఉండేవి. మనలోంచి ఓ హీరో పుట్టి అవినీతిని అంతం చేయడంతో ప్రేక్షకులకు ఒక రకమైన సంతృప్తి. అయితే భారతీయుడు తర్వాత అలాంటి కథలే ఏడాదికి 10 వచ్చేసాయి. ప్రతి పెద్ద హీరో దాదాపుగా ఈ పాయింట్ టచ్ చేసేసాడు. దాంతో పాటు అవినీతి, లంచం అనేవి పాత పదాలు అయిపోయాయి. అవన్నీ సర్వసాధారణ వ్యవహారాలుగా మీడియా ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. వాటికి మనసు స్పందించక మొద్దుబారిపోయింది. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత కథనే చెప్పాలనుకోవడం శంకర్ చేసిన దుస్సాహసం. సినిమా మొదలైన అరగంట వరకు కమల్ పాత్ర కనిపించదు. సేనాపతి వస్తే కానీ ఈ దురాచకాలు ఆగవు అనే ఎమోషన్ పాత్రల్లో కనిపిస్తుంది కానీ ప్రేక్షకుల్లో కాదు. అందుకే సేనాపతి ఎంటర్ అయినా థియేటర్ లో ప్రేక్షకులకు అంత కిక్ రాలేదు. భారతీయుడులో సేనాపతి పాత్ర చాలా హుందాగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రెండూ లేవు. రకరకాల గెటప్పుల్లో సేనాపతిని చూపించడంతో ఆ పాత భారతీయుడు గంభీర్యం ఈ భారతీయుడులో మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. భారతీయుడు వచ్చి అవినీతి పరుల్ని చంపడం, అక్కడ ఓ స్పీచ్ దంచి కొట్టడం తప్ప ఆ పాత్రలో ఎమోషనల్ డ్రైవ్ లేకుండా పోయింది. ముందు ఇంట్లో ఉన్న కలుపుని తీసేయండి, దేశం దానంతట అదే బాగుపడుతుంది అని ఈ కథతో చెప్పారు. అయితే భారతీయుడులో జరిగింది కూడా అదే. అక్కడ కూడా తన కొడుకుని తన చేతులతో చంపుకుంటాడు సేనాపతి. అక్కడ చెప్పిందే ఇక్కడ చెబుతానంటే ఎలా? చివర్లో గో బ్యాక్ ఇండియన్ అంటూ సేనాపతిని తరిమి కొడతారు ప్రజలు. ఇది కూడా కావాలని వేసుకున్న కాన్ఫ్లిక్ట్ లా అనిపిస్తుంది. సేనాపతి లైవ్ లో మరీ మర్డర్లు చేస్తుంటే సిబిఐ మొత్తం గుడ్లప్పగించి చూస్తూ ఉంటుంది. సేనాపతి అప్డేట్ అయ్యాడు కానీ సిబిఐ అవ్వలేదేంటి అనే డౌట్ వస్తుంది. మర్మకళని శంకర్ ఇష్టం వచ్చినట్లు వాడటం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శంకర్ సినిమా అంటే విజువల్ గ్రాండియర్ ఒక్కటే అనుకుంటే పొరపాటు. తన కథలో ఎమోషన్ బాగుంటుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పగడ్బందీగా రాసుకుంటాడు. భారతీయుడు 2 దానికి కూడా నోచుకోలేదు. నిజానికి భారతీయుడు 3 ఎలా ఉండబోతుందో చివర్లో చిన్న గ్లింప్స్ ద్వారా చూపించారు. అది చూస్తే ఈ కథను 2 భాగాలుగా విడగొట్టి శంకర్ తప్పు చేశాడా అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 3 గ్లింప్స్ చూస్తే మ్యాటర్ అంతా అందులోనే ఉందనిపిస్తుంది. ఈ 2 భాగాల కథని షార్ప్ గా ఒక్క సినిమాలానే చెబితే బాగుండేదేమో. ఇప్పుడు పార్ట్ 3 వచ్చినా అది కాస్తో కూస్తో బాగానే ఉన్నా ప్రేక్షకులకు చూడాలన్నంత ఇంట్రెస్ట్ రావడం అనుమానమే. కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరీ అంత ఎక్కువగా లేదు, అలాగని తక్కువగాను అనిపించదు. ఎందుకంటే కమల్ వచ్చి తెరపై చేసేదేముండదు. రకరకాల గెటప్పుల్లో వచ్చి అవినీతి పరుల్ని అంతం చేయడం తప్ప. తనకు ఇలా మేకప్ వేసుకోవడం, కొత్త గెటప్పుల్లో అలరించడం కొత్త కాదు, చూడటం ప్రేక్షకులకు కొత్త కాదు. పార్ట్ 3 గ్లిమ్స్ లో యంగ్ లుక్ లో కమల్ హాసన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆ గెటప్
రివీల్ చేశారు కూడా, అది బాగుంది. కమల్ హాసన్ డబ్బింగ్ కూడా వెరైటీగా ఉంది. కొన్ని సన్నివేశాలకు కమల్ చెప్పినట్లు, ఇంకొన్ని సన్నివేశాలకు మరొకరితో చెప్పించినట్లుగా అనిపించింది. శంకర్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. సిద్ధార్థ్ కి ఫుల్ లెంత్ పాత్ర దొరికింది. కమల్ హాసన్ ముందు కమల్ హాసన్ కంటే గొప్పగా నటించాలని తాపత్రయపడి భంగపడ్డాడేమో అనిపించింది. సూర్య ఇలా కనిపించి అలా మాయమయ్యాడు. తన పాత్రకు అసలు ప్రాధాన్యతే లేదు. ఇందులో బ్రహ్మానందం ఉన్నాడా లేడా అని పజిల్ పెడితే ప్రేక్షకులు సైతం తికమక పడతారు. రకుల్ పాత్ర తక్కువ, సపోర్టింగ్ రోల్ కి ఎక్కువ అన్నట్లు తయారైంది. బాబీ సింహ హీరోని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఫెయిల్ అయ్యే రెగ్యులర్ క్యారెక్టర్. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, పచ్చని చిలుకలు తోడుంటే ఎప్పుడో 28 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఆ మ్యాజిక్ భారతీయుడు 2 నుంచి కూడా ఆశిస్తే భంగపాటే. అనిరుద్ ట్యూన్స్ పై అస్సలు దృష్టి పెట్టలేదు. శంకర్ కూడా పాటలకి స్కోప్ ఇవ్వలేదు. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో సెట్లు నింపేసిన శంకర్ దాన్నే విజువల్ సెన్స్ అనుకుని పొరబడ్డాడు. ఖర్చు విపరీతంగా పెట్టారు, కానీ దేని మీద అని ప్రశ్న వేసుకుంటే శంకర్ కైనా సమాధానం దొరుకుతుందో లేదో. కథ, స్క్రీన్ ప్లే ఈ విషయాల్లో శంకర్ దారుణంగా తేలిపోయాడు. దాంతో తెరపై ఎన్ని హంగులున్నా మనసుకెక్కలేదు. భారతీయుడు అనేది ఓ తరానికి సూపర్ హిట్, మైల్ స్టోన్, ఎవర్ గ్రీన్ మూవీ. భారతీయుడు 2 అనేది ఈ తరానికి ఓ సాదాసీదా మూవీ. ఈ 28 ఏళ్లలో అన్ని మారిపోయాయి. శంకర్ కూడా పాత శంకరే బాగున్నాడు కదా అని పాత భారతీయుడినే మళ్లీ చూసుకోవడం మినహా ఏమీ అనలేము. అనుకోలేని నిస్సహాయత శంకర్ అభిమానులది.